నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్ అమర జవాన్లకు అమిత్ షా నివాళులు, చికిత్స పొందుతున్న సైనికులకు పరామర్శ. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా విజృంభణ, తొలిసారి 1,00,000కు పైగా రోజువారీ కేసులు. సినీ కార్మికులకు ఉచితంగా కోవిడ్ టీకా సిసిసి ద్వారా అందిస్తామన్న చిరంజీవి. మహారాష్ట్ర హోంమంత్రిపై సిబిఐ విచారణ, 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తికి బాంబే హైకోర్టు ఆదేశం. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీల ముమ్మర ప్రచారం, ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్న నేతలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సిబిఐ దర్యాప్తునకు బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంవీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందనేందుకు ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. మాజీ సిపి ఆరోపణలపై విచారణ జరపాలని జయశ్రీ పాటిల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఈ మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. मेन सम एंड सब्सटेंस और कंक्लूजन उसका ऐसा है कि सीबीआई ये आरोपों पे अपना प्रिलिमिनरी इंक्वायरी करे, 15 दिन में अपना कंक्लूजन निकाले और कंक्लूजन के बेस पे सीबीआई डायरेक्टर विल टेक अ डिसीजन वेदर एफआईआर शुड बी रजिस्टर्ड और नॉट. ये सम एंड सब्सटेंस है. बाकी जो डिटेल बातें अभी ऑर्डर जब अपलोड होगी तो मैं आपको दे पाऊंगा. सर, मेंटेनेबिलिटी को लेकर के सवाल खड़ा किया गया था कि पिटीशन मेंटेनेबल नहीं है. परमवीर सिंह की भी, आपकी भी, जयश्री पाटिल की भी मेंटेनेबिलिटी के इशू पे अलग अलग पिटीशंस को डील किया. हाईकोर्ट ने क्या कहा है? देखिए, उस पर पूरा जजमेंट मुझे नहीं मिला है, लेकिन प्राइमा बेसिस जब मेंटेनेबिलिटी पे अगर कोर्ट को ऑब्जेक्शन होता तो कोर्ट ये ऑर्डर ही नहीं करता. मेंटेनेबिलिटी का बड़ा इश्यू नहीं था. कोर्ट ने ऑलरेडी हमारी प्रेयर ये पार्टली अलाउड कर दिया है. तो अब इसके बाद से सीबीआई को किस तरीके से इन्वेस्टिगेशन करनी होगी, कोर्ट को रिपोर्ट देनी है कि नहीं देनी है, उन सारी चीजों पर थोड़ी और हमें और क्लैरिफिकेशन दीजिए, क्या होना है? नहीं, अभी सीबीआई को कोर्ट को रिपोर्ट करने की जरूरत नहीं है. सीबीआई खुद अपना एफआईआर, सीबीआई को लगता है और कॉग्निजेबल ऑफेंस है, सीबीआई एफआईआर रजिस्टर करे. जयश्री पाटिल ने जो एफआईआर करी है, कोर्ट ने कहा है उस पे भी सीबीआई देखेगी कि ये एफआईआर. हाँ, सभी देखेगी. देखिए, 15 दिन में प्रिलिमिनरी इंक्वायरी. यस, सीबीआई सभी देखेगी इसमें, और सीबीआई को फिर जो लगता है उस पर डिसीजन लेंगे. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సిబిఐ దర్యాప్తునకు బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంవీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందనేందుకు ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. మాజీ సిపి ఆరోపణలపై విచారణ జరపాలని జయశ్రీ పాటిల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఈ మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగల్తో కలిసి వీర జవాన్ల పార్థివ దేహాలకు అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. అమర జవాన్లకు సెల్యూట్ చేసిన షా అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. మరి కాసేపట్లో భద్రతా దళాలపై మావోయిస్టులు పాశవికంగా దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించనున్నారు. మావోల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్ షా పరామర్శించనున్నారు. దారుణకాండపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అమిత్ షా మావోయిస్టులకు సరైన సమాధానమిస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంతో వీరమరణం పొందిన జవాన్లకు భద్రతా దళాలు అంజలి ఘటించాయి. బీజాపూర్లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వేడుకలు పలికారు. జవాన్ల పార్థివ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబీకుల రోదనలతో అక్కడ అత్యంత ఉద్విగ్నభరిత, ఆవేదనభరిత వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళులర్పించారు. ఒడిశాలోని పూరీ తీరంలో భద్రతా సిబ్బంది సైకత శిల్పం రూపొందించారు. అమరుల త్యాగాలు మరువలేమని, దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని సంతాపం తెలిపారు. సైకత శిల్పం వద్ద పలువురు సందర్శకులు జవాన్లకు నివాళిగా మౌనం పాటించారు.
పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకున్న భయాందోళనలు తొలగించేందుకు బుధవారం వారితో సమావేశం కానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి 7 గంటలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వర్చువల్గా సమావేశం కానున్నట్లు ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి విద్యార్థులతో వర్చువల్గా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వారితో విస్తృత విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో మోదీ ఓ వీడియో పోస్ట్ చేశారు. తొలిసారి 2018లో పరీక్షలపై చర్చ కార్యక్రమం ఢిల్లీలోని టాకటోరా స్టేడియంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ విద్యార్థులతో సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేశారు. नमस्कार दोस्तों। अब जानते हैं हम पिछले 1 साल से कोरोना के बीच जी रहे हैं और उसके कारण आप लोगों से मिलने का मोह इस बार छोड़ना पड़ रहा है और मुझे भी एक नए फॉर्मेट में आपके बीच आना पड़ रहा है। ये परीक्षा पे चर्चा का पहला वर्चुअल एडिशन है। मोदी जी करेंगे परीक्षा को अवसर में परिवर्तित। समस्या तब होती है जब हम एग्जाम को ही जैसे जीवन के सपनों का अंत मान लेते हैं। दरअसल एग्जाम जीवन को गढ़ने का एक अवसर है। मोदी जी करेंगे बच्चों से दोस्त बनकर बात। ये राय मैं पीएम के रूप में नहीं दे रहा हूं, लेकिन एक दोस्त के रूप में बताता हूं। और पूछेंगे पेरेंट्स और टीचर्स का भी हालचाल। आपकी सोच, मेरी सोच, आपके इरादे, मेरे इरादे, हम साथ साथी हैं। मोदी जी दिलाएंगे तनाव से मुक्ति। मेरे दोस्त क्या कहेंगे, मम्मी पापा क्या बोलेंगे, वो तनाव कभी कभी बोझ बन जाता है। मोदी जी जगाएंगे बच्चों में नई शक्ति। देखिए दोस्तों, खाली समय इसको खाली मत समझिए, ये खजाना है, खजाना। पार होंगी बाधाएं, खोजेंगे नई दिशाएं। अच्छी किताब, अच्छी मूवीज, अच्छी कहानियां, अच्छी कविताएं, अच्छे मुहावरे या अच्छे अनुभव, ये सब एक प्रकार से ट्रेनिंग के ही टूल्स हैं। आइए करते हैं नए ढंग से परीक्षा पे चर्चा वर्चुअली। ये परीक्षा पे चर्चा है, लेकिन सिर्फ परीक्षा की ही चर्चा नहीं है। आइए करते हैं परीक्षा पे चर्चा 7 अप्रैल 2021 बुधवार शाम 7 बजे टीवी चैनल्स और डिजिटल मीडिया पर कई क्षेत्रीय भाषाओं में उपलब्ध। దేశంలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి సుమారు 14 నెలలు కావస్తున్నా ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గతేడాది కరోనా మొదటి దశలో గరిష్టంగా 97,894 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రెండో దశ తీవ్ర రూపు దాల్చింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 103,558 మందికి కరోనా సోకింది. దేశంలో 1,00,000కు పైగా కరోనా కేసులు బయటపడటం ఇదే తొలిసారి కాగా గత ఏడాది సెప్టెంబర్ 17న గరిష్టంగా 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా అంతకు మించి కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 3వ రోజు ప్రపంచంలో భారత్లోనే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,25,89,000కు పెరిగింది. దేశంలో కోవిడ్ బారిన పడి మరో 478 మంది చనిపోగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 165,101కి చేరింది. మరో 52,847 మంది కోవిడ్ నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,16,82,000కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,41,830 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఏప్రిల్ 4 నాటికి 7,91,05,163 మందికి కోవిడ్ టీకా వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో క్రియాశీల కేసుల రేటు 5.89కి పెరగ్గా కరోనా రికవరీ రేటు 92.80% తగ్గింది. మరణాల రేటు 1.31%గా ఉంది. ఆదివారం 8,93,749 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న కరోనా పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల్లో భారీ పెరుగుదల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తెలంగాణలో వరుసగా మూడో రోజు 1000కి పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 1097 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా మహమ్మారి బారిన పడి మరో 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 268 మంది బాధితులు కోలుకున్నారు. రోజురోజుకు కరోనా క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 8746 యాక్టివ్ కేసులున్నాయి. హోమ్ ఐసోలేషన్లో 4458 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మరో 302 కరోనా కేసులను గుర్తించారు. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 43,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లాలోనూ క్రమంగా కేసులు పెరుగుతున్నందున సర్వజన వైద్యశాలలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాకుండా సురక్షితంగా ఉండవచ్చని చెబుతున్న డాక్టర్ నరేంద్రనాథ్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు జిల్లాలో రెండో దశ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి కర్నూలు సర్వజన వైద్యశాలలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా ఈ రెండో దశ పాజిటివ్ కేసులు మన జిల్లాలో కూడా బాగా పెరుగుతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకు ఒక దశలో 1-2 కేసులు ఉన్నాయి. కేసులు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనము ఇతర విభాగాలకి విస్తరింపజేయడానికి పూనుకున్నాం. ఒక చార్ట్ అవుట్ చేసుకున్నాం. దీంట్లో ఫెసిలిటీస్, కన్జ్యూమబుల్స్, పేషెంట్ కేర్, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్స్ డ్యూటీస్, ఈ విభాగాల కింద మేము ఏపీఎంఎస్ఐడిసి వారిని డ్రగ్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బిల్డింగ్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కూడా ఒకసారి చెక్ చేశాము. అన్ని కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. శానిటేషన్ ఇంప్రూవ్ చేశాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా వచ్చినను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామండి. ఇంకా ఎక్కువ వస్తే లాస్ట్ టైం మనం మొత్తం కోవిడ్ డే చేసేసాం. హాస్పిటల్ అంతా దాదాపు కోవిడ్ పేషెంట్తో నిండిపోయింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని భావించారు. ఆ పరిస్థితి రాదనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో అవగాహన పెరిగింది. 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని, నేను 2 డోసులు వేసుకున్నాను, నాకు ఎటువంటి సమస్య రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వేసుకొని అందరికీ చెప్పి వేయిస్తే ఇది విస్తరింపకుండా పెరగకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. మన దగ్గరకు వస్తున్న కేసులు మరణాల రేట్ ఎట్లా ఉంది? మరణాలు ఇతర కారణాల వల్ల కోమార్బిడ్ కండిషన్స్ నుంచి కొద్దిగా మన దగ్గరకు వచ్చేటప్పటికే సివియర్ కోవిడ్ డిజీజ్ తో వస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి కొద్దిగా ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుందండి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ కేర్ బాగలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? అది వచ్చిందే చాలా మినిమల్. వచ్చిన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించాము. తీవ్ర సమస్యలతో ఎవరైతే రాలేదండి. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దండి. వ్యాక్సిన్ వేసి కోవిడ్ ని దూరం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి బయట తిరగాలి. భౌతిక దూరం 6 అడుగులు మెయింటైన్ చేయాలి. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రండి. ఫంక్షన్స్ ఇట్లా దానిలలో కొద్దిగా రిస్ట్రిక్టెడ్ చేసుకొని అవసరమైనంత వరకు పోకుండా కొద్దిగా మందితోనే జరిపేటట్టు చూడాలి. గుంపులుగా తిరగకూడదు. కాబట్టి అవన్నీ కొద్దిగా పాటించాలని నేను కోరుకుంటున్నాను. అది చేస్తే మనము కోవిడ్ మహమ్మారిని పారదోలటానికి అవకాశం ఉంది. అట్లే మనకు రాకుండా చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో షా, మీటీ న్యూస్, కర్నూలు. తిరుపతి ఉప ఎన్నికల్లో 2వ స్థానం కోసమే తెలుగుదేశం భాజపా పోటీ పడుతున్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. భాజపా తరపున ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ విభజన హామీలు అమలు గురించి ఎందుకు ప్రశ్నించలేకపోయారన్నారు. వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని కన్నబాబు ప్రశ్నించారు. సభలో బీజేపీకి మద్దతు ఇచ్చే ముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని అడగాలి. విశాఖ ఉక్కుని మీరు ప్రైవేటీకరించొద్దని మాట్లాడరు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నారు. 2 నెలల 15 రోజుల పాటు హత్య జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆధారాలు తుడిచేసినట్లయితే అది ఎవరి హయాంలో జరిగింది అని అడుగుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక హత్యాయత్నం జరిగింది. దీన్ని ఎన్ఐఏకి అప్పచెప్పారు. సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే సంస్థలు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా. బీజేపీకి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కదా. కేసులు మీ దగ్గరే ఉన్నాయి. మీ మిత్ర పార్టీ, మీ స్నేహబంధం ఉన్న పార్టీయే కదా అక్కడ అధికారంలో ఉంది బీజేపీ. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బేరిపేట,
మంగపతి నాయుడు నగర్, లక్ష్మణ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఓటర్లకు కరపత్రాలు అందించారు. పనుబాక లక్ష్మికి ఓటేయాలని కోరారు. భాజపా వైకాపా దౌర్జన్యాలకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ను గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. ఎంఆర్పల్లిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు, కరపత్రాలు పంచారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మును వైకాపా నాయకులు తిరుపతి ఉప ఎన్నికల్లో వెదజల్లుతున్నారని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి తిరుమల శ్రీవారిని భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్రచందనం మీద ఉత్తరం రాసినా కూడా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఎర్రచందనం డబ్బుని అక్రమ మార్గంగా విదేశాలకి తరలించి అక్కడి నుంచి ఈరోజు తిరుపతి ఉప ఎన్నికలకి 100 కోట్ల రూపాయలు ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బుని వాడుతున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వస్తుంది. కాబట్టి దీని మీద కూడా మేము కేంద్రం ఎన్నికల కమిషన్ దృష్టికి, కేంద్ర హోంశాఖ దృష్టికి మేము తీసుకుపోతున్నాం. రాజకీయ నాయకులు ఫ్లోలో చాలా చెబుతూ ఉంటారు. కాకపోతే కొందరు వెంటనే నాలుగు ఖర్చుకుని అంతా తూచు అంటారు, కొందరు తేరుకుని కవర్ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అలానే చేశారు. వైకాపా జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరపున ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఎమ్మెల్యే ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. మైక్ అందుకున్న ఎమ్మెల్యే సైకిల్ గుర్తు కోటేయాలంటూ అభ్యర్థించారు. అప్పటి వరకు ఓటర్ల వైపు దండం పెడుతూ నిలిచిన వైకాపా అభ్యర్థులు ఒక్కసారిగా అవాక్కై ఎమ్మెల్యే వైపు చూశారు. ప్రచార వాహనం చుట్టూ చేరిన వారు కూడా పక్కున నవ్వారు. ఎక్కడో తేడా కొట్టిందని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే కవర్ చేశారు. సైకిల్ గుర్తు కోటేయాలంటూ జోక్ చేశానని కలరింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. గంటా శ్రీలక్ష్మి గారు మీ ముందుకు ఓట్ల బెదిరించి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరూ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి, ఫ్యాన్ గుర్తుపై వేసి, ఎందుకంటే వాళ్ళు పారిపోయారు, గుర్తొచ్చింది, మర్చిపోయాను. వాళ్ళు ఎలక్షన్ నుంచి పారిపోయారు, అందుకు గుర్తొచ్చి ఒకసారి జోక్ వేద్దారని జోక్ చేశాం. ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించి వస్తుందిగా కోరిపెద్దించుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్న సీఎం జగన్కు సొంత ఇంట్లోనే పుట్టుకొస్తుందనే విషయం త్వరలోనే తెలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ముందెన్నడూ లేనంతగా ఎన్నికల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అనంతపురంలో దుయ్యబట్టారు. 5వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం అప్పులుగా తెచ్చిన లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని రామకృష్ణ నిలదీశారు. ఏరియాలో వాళ్ళు ఏకగ్రీవం చేయడము, బెదిరించడము, కొట్టడము, అక్కడక్కడ కొన్ని చోట్ల బాంబులు పేలడము అవన్నీ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డికి అనుకున్న కొత్తదనం ఏమంటే ఎక్కడ ఒక బాంబు పేలడంలే, ఒక తల పగలడంలే. ఓటర్లనేమో వాలంటీర్లతో బెదిరిస్తా అన్నావు, అభ్యర్థులనేమో పోలీసులతో బెదిరిస్తా అన్నావు. సింపుల్ గా ఒక సూత్రం కనుక్కున్నాడు. ముందేమో 80% టార్గెట్ పెట్టి పాపం మాకు ప్రతిపక్షాలకు 20% వదిలిపెట్టాడు. ఇప్పుడు 100% టార్గెటెడ్. పక్షం ఎక్కడ లేకుండా ఎక్కడ ఉండదు, చివరికి మీ ఇంట్లోనే పుడుతుంది. ఇవాళ ఆమె ఢిల్లీకి పోయి స్టేట్మెంట్ ఇస్తా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. ఎవరు ఆమె? నీ సొంత సోదరి. కాబట్టి ఏమంటే నీవు అనుకుంటున్నావు ఏదో మమ్మల్ని మాకు సీట్లు. ఓకే, మేము ఎన్నోసార్లు ఓడిపోయిన వాళ్ళమే, 100 సార్లు ఓడిపోయినా మేమే భయపడే వాళ్ళం కాదు. మళ్ళీ లేపుతాం జెండా. రాష్ట్రంలో దళితుల హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమం జరగాల్సిన అవసరం కనిపిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా గుంటూరు హిందూ కళాశాల కూడలి వద్దనున్న విగ్రహానికి నివాళులర్పించారు.
మహనీయుల త్యాగాల నిరుపయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుతుంది అనేది ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి తేడాలను ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే తిరగబడాల్సిన అవసరం ఉంది. మహనీయుడు జగజీవన్ రామ్ గారు ఏ విధంగా పార్లమెంటు వేదికగా దళితుల హక్కుల కోసం ఆయన పోరాడాడో ఆ దిశగా మరొకసారి ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితులు తీసుకొచ్చాడనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటి మీద పోరాటం చేసి మన హక్కులు మనం నిలబెట్టుకోగలిగినప్పుడే ఆ మహనీయులకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జగజీవన్ జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగజీవన్ రామ్ను స్మరించుకున్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో జగజీవన్ చిత్రపటానికి మంత్రి అవంతి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి బైరాగిపట్టెడలోని జగజీవన్ విగ్రహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా నూజివీడు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోనూ జగజీవన్ సేవలను తెదేపా, వైకాపా నేతలు స్మరించుకున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఘన నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ జన్మదినోత్సవాన్ని జరిపారు. వైకాపా, తెదేపా నాయకులు, ప్రజా ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన సేవలను కొనియాడారు. సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచితంగా కోవిడ్ టీకా అందించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్ర విశేషాలను పంచుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రంలో ఒక్కో సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠ కలిగించిందన్న చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. సోదరులు, మిత్రులు, చిరంజీవి గారు ఇది చూసి నేను చిరంజీవిని ఏంటి సార్ ఇప్పుడు ఫోన్ చేశారు అంటే ఫెంటాస్టిక్, ఇది ఫెంటాస్టిక్, భలే ఉంది సినిమా, ప్రతి భారతీయులు చూడాల్సిన సినిమా, ప్రతి ఇండియన్ చూడాలి, ఎంత బాగా చేశారు, ఏంటి బాగా కష్టపడినట్టున్నారు, మనాలిలో యాక్షన్ అది ఇది అని చెప్తుంటే ఐ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. టోటల్గా 2.5 hours ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశారంటే కనుక నా ఇంట్రెస్ట్ ఎంతగా సస్టైన్ అయింది చివరి వరకు అనేది నేను మాటలో చెప్పలేదు. ప్రతి అంశం నాకు అంత ఇదిగా అనిపించింది. అంటే పోను ఎన్ని ట్విస్టులు అయిపోయిందేమో ఇక్కడ ఇంతే కదా, ఎందుకంటే ఏం చెప్తారు అనుకుంటే దాన్ని మించి ఇంకొక ఎపిసోడ్, దానికి మించి ఇంకొక ఎపిసోడ్, ఇట్లాగ చివరి వరకు ఉండి చివరికి వచ్చేసరికి లేచి జై హింద్ అని సెల్యూట్ కొట్టే అంత ఫీలింగ్ నాకు వచ్చేసింది సినిమా. అండ్ సిసి సంబంధించి మళ్ళీ మేమంతా కూర్చుని అనుకుని అందులో కొంత మొత్తం ఇంకా మిగిలి ఉందండి. ఆ మొత్తంతో అందరికీ ఈ వ్యాక్సినేషన్ వేయిస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చింది. మనం ఆర్గనైజ్ చేసి త్రూ వాళ్ళ యూనియన్స్ కానివ్వండి, వాళ్ళ అసోసియేషన్స్ నుంచి వాళ్ళు తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇవ్వగలిగితే, దాని నుంచి మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఈ కరోనాలో వాళ్ళు ఒక సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. భానుడి తాపంతో ఉక్కపోతకు తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎండ దెబ్బకు నెల్లూరు జిల్లాలో విద్యుత్ డిమాండ్ బాగా పెరగడంతో అటు విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేస్తున్నాయి. అధిక లోడ్ కారణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఉప కేంద్రాల ఉన్నతీకరణకు పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి 26న 9.67 మిలియన్ యూనిట్లు ఖర్చు కాగా ఈ ఏడాది మార్చిలో ఒక్కరోజే 13.7 మిలియన్ యూనిట్లు వాడేశారు. మే నెలలో 20 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇళ్లు, ఆక్వా పరిశ్రమలు, వ్యవసాయం ఇలా అన్ని చోట్ల డిమాండ్కు తగ్గట్టుగా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నామని ఫిర్యాదులు ఉంటే 1912కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ మా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే మా ఈస్క్ అందరికీ ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ ఏదైతే మాన్సూన్ సెటింగ్ అయ్యే లోపల అన్ని ఫీడర్స్ 11 kV ఫీడర్స్, 33 kV ఫీడర్స్, LT ఫీడర్స్ అన్ని ప్రాపర్గా పెట్రోలింగ్ చేసుకొని డిఫెక్ట్స్ నోట్ చేసుకొని 1 by 1 రెక్టిఫై చేసుకుంటూ వచ్చామంటే ఆ టైంకి ఇంటరప్షన్స్ లేకుండా ఇవ్వగలుగుతాము. ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఐడెంటిఫై చేసి దాని ప్లేస్లో హైయర్ కెపాసిటీ GTRలు పెట్టుకునేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మార్చిలో 18-19 407 మిలియన్ యూనిట్స్ రికార్డ్ అయింది. అలాగే 19-20లో తీసుకున్నప్పుడు 347 మిలియన్ యూనిట్స్ రికార్డ్ అయింది. టోల్ ఫ్రీ నెంబర్ 1912. ఎలాంటి కంప్లైంట్ అయినా సరే మీరు అక్కడ 24 hours ఉంటుంది. అక్కడ నవరత్నాల్లో ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటిది అంటే 9 hours పవర్ సప్లై. పగటి పూట రైతులందరికీ 9 గంటల సప్లై ఇవ్వడం, సమ్మర్లో కూడా ప్రాబ్లం లేకుండా ఇలా కంటిన్యూ చేస్తాం.